కొంచెం సేపు మన గురించి, మన దేశం గురించి మనము నిజాలు మాట్లాడుకుందాం. భారతదేశం ఒక కర్మభూమి. కానీ మనకి కామన్ సెన్స్ ఉండదు. మనది వేదిక్ ల్యాండ్. కానీ ఆ వేదాలు ఎక్కడున్నాయో మనకి తెలీదు. ఇది పుణ్యభూమి. కానీ మనము చెయ్యని పాపం లేదు. మన తల్లి భరతమాత. కానీ గంటకి ఒక రేప్ చేస్తూ ఉంటాం. సుశాల భారతఖండం. పాపులేషన్తో మనము కిటకిటలాడిపోతుంటాం. గంగా, యమున, గోదావరి. కానీ ఆ నీళ్ళ కోసమే మనము కొట్టుకొని సస్తూ ఉంటాం. ఎన్నో పుణ్యక్షేత్రాలు. కానీ ఆ గుళ్ళ ముందే మన చెప్పులు దొంగతనాలు చేస్తారు. ఎన్నో గొప్ప గొప్ప రైటర్స్ మన దేశంలో పుట్టారు. కానీ 65% ఇల్లిటరసీ రేటు. మనది కల్చరల్ ల్యాండ్. అందుకే మనము పెట్రోల్లో కెరోసిన్ కలిపేస్తాం, పాలల్లో నీళ్లు కలిపేస్తాం, మున్సిపాలిటీ నీళ్లు లాగేస్తాం, రేషను బయట దేశానికి అమ్మేస్తాం. అలాగే మన ఓట్లు మనమే అమ్ముకుంటాం. దొంగ బిల్స్ పెడతాం, బిల్స్ ఎగ్గకొడతాం. పనుల కోసం దొంగ సర్టిఫికెట్లు పెడతాం, దొంగ నోట్లు గుద్దుతాం. టికెట్లు లేకుండా బస్సు, ట్రైను ట్రావెల్ చేస్తాం. అలాగే పక్కనోళ్ళ స్థలం అమ్మేస్తాం. ఆఖరికి డ్రైనేజ్ మూతలు కానీ అమ్మేస్తాం. ఇవి కాకుండా మనము ఫ్రీడమ్ వల్ల 3 చక్కటి విషయాలు నేర్చుకున్నాం. 1, పెంట తీసి నెత్తికి రాసుకోవటం. 2, కోడిగుడ్డు మీద ఎంటికలు పీకడం. 3, పుల్ల పెట్టి పక్కనోడిని గెలకటం. పైన చెప్పిన ఐటెంలు అన్నీ మనమందరము చేసే ఉంటాం. అందుకే మనము పేపర్ తీసి రాసుకుందాం మనము చేసిన ఎదవ పనులు. ఎవరికి చూపియొద్దు. సేమ్ తప్పులు మళ్ళా మనము ఫ్యూచర్లో చెయ్యకుండా ఉండటానికే. 200 ఏళ్ళు ఫ్రీడమ్ కోసం యుద్ధం చేసాం. ఉపయోగం ఏంటి? మనము మారకపోతే మనల్ని ఏ నాయకుడు మార్చలేడు. మీతో పాటు మీ పిల్లలు కానీ నేర్చుకుంటారు కరెంటు దొంగతనం.